హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఇక నేనైతే రోజు పొద్దున్నే 4 కలా లేస్తూ ఉంటాను. అంతకుముందు అయితే కొంచెం లేట్ అయ్యేది, 5 అలా అయ్యేది. ఇక మా ఆయన అయితే హోటల్కి అయితే వెళ్తారు కదా డైలీ పొద్దున్నే. ఇక నాకు కూడా అలవాటైపోయింది పొద్దున్నే 4కు లేవడం అలా. ఇక ఈ రోజైతే నేనైతే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. బెండకాయ చారు, బెండకాయలు, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ప్రతి కర్రీలో నేను ఒక 2 పచ్చిమిర్చి అయితే ఖచ్చితంగా వేస్తాను. ఇక నాకు అది అలవాటైపోయింది. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. మేము ఎక్కువ పులుపు అయితే తినము, కొంచెమే పులుపు తింటాం. అందుకని చెప్పేసి కొంచెమే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. మా చింతపండు అయితే చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెమే నానబెట్టేసుకున్నాను. ఇక ఇక్కడ ఒకవైపు రైస్ అయితే పెట్టేశాను, ఇంకోవైపు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా చిన్ను అయితే పొద్దున్నే లేసాడు. ఏం కర్రీ చేయాలి చిన్ను అని చెప్పేసి అడిగితే బెండకాయ చారు చెయ్యి మమ్మీ అని చెప్పేసి అన్నాడు. బెండకాయ చారు అంటే మా చిన్నుకి చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలకి నచ్చినవే తల్లులు చేయాలి కాబట్టి ఇక నేనైతే మా చిన్ను చెప్పాడని చెప్పేసి ఇక వాడు చెప్పిందే బెండకాయ చారు అయితే చేస్తున్నాను. ఒకవైపు రైస్ అలాగే ఇంకొక వైపు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం లేట్ అయినా సరే మొత్తం లేట్ అయిపోతుంది. అన్ని పనులు కూడా లేట్ అయిపోతాయి. చిన్ను స్కూల్ కి కూడా లేట్ అయిపోతుంది. చిన్నుకు స్కూల్ కు లేట్ అయితే వాళ్ళ స్కూల్ వాళ్ళు అయితే గేట్ అయితే వేసేస్తారు తొందరగానే. ఇక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవడమే. మళ్ళీ గేట్ కూడా ఓపెన్ చేయమంటే అస్సలు చేయరు. ప్రతిరోజు మా అమ్ముల తల్లే లేస్తది నాతో పాటు పొద్దున. మా చిన్ను అయితే లేవ్వడు. మా చిన్ను స్కూల్ కు వెళ్లే ముందు మాత్రమే నేను లేట్ గానే లేపుతాను మా చిన్నుని, మళ్ళీ స్కూల్లో పడుకుంటాడు అని చెప్పేసి. ఇక ఈ రోజు పొద్దున్నే లేసి టీవీ అయితే పెట్టేసుకున్నాడు. టీవీలో జేసీపీలు, కార్లు, పల్సర్ బైకులు అంటే మా చిన్నుకి చాలా అంటే చాలా ఇష్టం. చిన్నుకనే కాదు పిల్లలకు అందరికీ కూడా అవంటేనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఆటోలు అవి ఇవి. ఇక అవన్నీ చూసి మమ్మీ నాకు కొనివ్వు, నాకు కొనివ్వు, నాకు ఎప్పుడు కొనిస్తావు అని చెప్పేసి అంటున్నాడు. ఇక మా చిన్ను చెప్పే కొద్దీ నేనైతే వింటున్నాను. ఎప్పుడు కొనిస్తావు మమ్మీ అని చెప్పేసి అడుగుతుంటే మళ్ళీ మనం జాతరకు వెళ్తాం కదా, ఏమైనా జాతర వస్తే జాతరకు వెళ్ళినప్పుడు కొనిస్తాను నానా అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా సరే మా చిన్ను ప్రతిరోజు మళ్ళీ ఎప్పుడు కొనిస్తావు మమ్మీ అని చెప్పేసి అడుగుతూనే ఉంటాడు. అసలు ఆ టాపిక్ అయితే అస్సలు మర్చిపోడు. ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత. ఇక్కడ కర్రీ పొయ్యి మీద వేసేసి నేనైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను. మా చిన్నుకి తెలుసు నేను వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పేసి. అందుకని చెప్పేసి వచ్చి పడుకుంటున్నాడు. కొంచెం ఎక్స్ట్రాలు చేస్తాడు వీడియో షూట్ చేస్తున్నప్పుడు. ఇది వచ్చేసి మా బెడ్రూమ్. ఇప్పుడు చిన్ను పడుకున్న బెడ్ వచ్చేసి మేమైతే హాల్లో వేసుకున్నాము బల్ల పైన. హాల్లో ఉన్న ఈ బెడ్ వచ్చేసి, ఈ పత్తి బెడ్ వచ్చేసి బెడ్రూమ్ లో అయితే వేసేసుకున్నాము. బెడ్రూమ్ లో బెడ్స్ తీసుకెళ్లి హాల్లో అయితే వేసేసుకున్నాము. హాల్లో కొంచెం చల్లగా వస్తది గాలి. సమ్మర్ వచ్చేసింది కదా, చాలా అంటే చాలా ఉడకపోస్తుంది మాకైతే. ఇక ఈ బెడ్ కింది బల్ల వచ్చేసి మేము హాల్లో అయితే వేసుకున్నాము బెడ్స్ అని చెప్పేసి అన్నాను కదా. అమ్ముల తల్లి కింద పడకుండా బెడ్ పక్కకైతే పెట్టాము. పిల్లలిద్దరు కూడా కింద పడకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. అందుకనే ఈ బెడ్ అయితే ఇలా కింద వేయాల్సి వచ్చింది. వెనకాల కాటన్ డబ్బానైతే కనిపిస్తుంది కదా మీకు, అదైతే దాంట్లో అయితే ఎక్స్ట్రాగా బోళ్ళు అయితే ఉన్నాయి. మిగతా బోళ్ళన్నీ కూడా ఇలాగే కాటన్ డబ్బాలలో పెట్టి సజ్జ పైన అయితే పెట్టేశాము. ఇది మాత్రం తీయాల్సి వచ్చింది. అందులో కొంచెం సామాను ఉంటే తీసుకున్నాము, కావాల్సిన బోళ్ళు ఉంటే తీసేసుకున్నాము. ఇక ఇది కిందనే ఉండిపోయింది. మళ్ళీ సజ్జ పైన పెడదాము అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక మేమైతే ఇక్కడ నుంచి వేరే చోటుకైతే వెళ్తున్నాము ఈ రూమ్ ఖాళీ చేసి. అందుకని చెప్పేసి ఇక అది మళ్ళీ సజ్జ పైనకైతే షిఫ్ట్ చేయలేదు. ఇక చిన్నుకి సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రూమ్ కైతే వేరే రూమ్ కి షిఫ్ట్ అవుదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము మేము. ఇక కొన్ని రోజులే ఉంది కదా స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఆగాము. ఇల్లు ఊడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బయటికి వెళ్ళి బాల్కనీలో ఊడ్చి అయితే కడిగేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే బయటికైతే వెళ్ళి బాల్కనీలో ఊడ్చి కడిగేసుకుంటాను. ఎందుకంటే నాకు చల్లటి గాలి అంటే అస్సలు పడట్లేదు ఈ మధ్య. అమ్ముల తల్లి పుట్టిన కాడ నుంచి చాలా అంటే చాలా తుమ్ములు వస్తున్నాయి. ఏ వెదర్ అయినా సరే. ఇప్పుడు ఇది
సమ్మర్ కదా! సమ్మర్ అయినా సరే ఏదైనా సరే నాకైతే అస్సలు పడట్లేదు వెదరు. చాలా అంటే చాలా తుమ్ములొస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను పొద్దున్నే బయటికైతే వెళ్ళను. కొంచెం లేట్‌గానే వెళ్తాను. అంతకుముందయితే ఏ హెల్త్ ఇష్యూస్ అయితే లేవు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఒకటొకటిగా బయటకొచ్చేస్తూనే ఉన్నాయి. థైరాయిడ్ అలాగే ఇలా వెదర్ పడకపోవడం ఇలాంటివైతే జరుగుతున్నాయి. అమ్ముల తల్లి పుట్టిన తర్వాతనే నాకు ఇలాంటివైతే వచ్చేసాయి. అమ్ముల తల్లి కడుపులో ఉన్నప్పుడు థైరాయిడొచ్చింది. ఇక తను పుట్టిన తర్వాత ఇలా వెదర్ పడకపోవడం, డస్ట్ పడకపోవడం ఇలాంటివైతే జరుగుతున్నాయన్నమాట. ఆల్రెడీ నేను మెడిసిన్ అయితే వాడాను. తగ్గిపోయింది. ఇంకా చాలా అంటే చాలా ఉండే. ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇక బయటంతా కూడా కడిగి ఇక్కడ ముగ్గైతే వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నేను చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటాను. నాకు అవే చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. ఎక్కువ పెద్ద ముగ్గులైతే రావు నాకు. ఒక 6, 7 అలా వస్తాయి అంతే. కానీ ఎప్పుడైనా కూడా పెద్ద ముగ్గులైతే వేయను. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే నాకు క్యూట్‌గా అనిపిస్తది. ఇక్కడికి ఈ రూమ్‌కి వచ్చిన ఫస్ట్ కొత్తలో అయితే చాక్ పీస్‌తోనైతే వేశాను. ఇక చాక్ పీస్‌లు అయిపోయిన తర్వాత మా ఆయన తీసుకురాలేదు. పిండితో అయితే వేశాను. వరిపిండితో. ఇక వరిపిండితో వేయడం వల్ల ఏంటంటే చీమలైతే చాలా అంటే చాలా చీమలొచ్చాయి వరిపిండి తినడానికి. ఇక మళ్ళీ రాయి ముగ్గయితే తీసుకున్నాను నేను. చాక్ పీస్‌తోనే నాకు బెటర్ అనిపిస్తది ముగ్గులు వేయడం. కానీ చాక్ పీస్‌తో వేయొద్దంట. ఇప్పుడైతే చాలామంది రాయి ముగ్గునైతే వాడుతున్నారు కానీ, రాయి ముగ్గుతో వేస్తే ఏంటంటే ముగ్గు చాలా నీట్‌గొస్తది అని చెప్పేసి వేస్తూ ఉంటారు. కానీ మనం కడప పూజించేటప్పుడైనా సరే కడపకి వేసేది, అలాగే ముగ్గు వేసేది కూడా పిండయ్యే ఉండాలంట. వరిపిండి వరిపిండితోనే వేయాలంట ముగ్గు. ఇక ఇక్కడ వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ పెట్టేసాను. కర్రీ కూడా వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. అంతలోపు మా అమ్ముల తల్లయితే లేసింది. లేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా సర్ది ఒక పక్కకైతే పెట్టేసాను. 4 డేస్‌కొకసారి బెడ్‌షీట్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను నేను. ఇక చిన్నుకి ఇక్కడ బాక్స్ అయితే పెట్టేసాను. అన్నం, అలాగే కర్రీ. ఈరోజు స్నాక్స్ వచ్చేసి ఉలవలైతే పెట్టాను. మొన్న రీసెంట్‌గా మా ఆయన బేకరీలో అయితే తీసుకొచ్చారు ఉలవలు. పిల్లలకి చాలా బలం ఉలవలు. చిన్నుకి బాక్స్ పెట్టిన తర్వాత ఇక పిల్లలిద్దరిని కూడా ఫ్రెష్ అప్ అయితే చేపించాను. ప్రతిరోజు చిన్నుకి కొంచెం అన్నం తినిపించి స్కూల్‌కైతే పంపిస్తాను నేను. అమ్ముల తల్లి పుట్టక ముందు ప్రతిరోజు ఏదో ఒకటి టిఫిన్ అయితే చేస్తూనే ఉండేదాన్ని. టిఫిన్ చేసినా సరే చిన్ను అయితే కొంచెం తిని కొంచెం పక్కకు పెట్టేయడం అలాంటివైతే చేస్తూ ఉండేది. ఇక టిఫిన్ తింటే ఏం సరిపోతుంది అని చెప్పేసి అన్నమే అలవాటు చేశాను. చిన్నుకి ఎక్కువ టిఫిన్స్ తినడం అంటే కూడా ఎక్కువ ఇష్టం అయితే ఉండదు. టిఫిన్ కొంచెం తిన్నా సరే మళ్ళీ అన్నం పెట్టు మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉండేవాడు ఒక్కొక్కసారి. ఇక ఇప్పుడైతే టిఫిన్స్ చేయడమే మానేశాను. 3 డేస్‌కొకసారి, 2 డేస్‌కొకసారి అలా చేసుకొని తింటూ ఉంటాము. కానీ రెగ్యులర్‌గా అయితే తినము. మా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినేది ఉప్మా, చపాతీ అలాగే పోహ తింటారు పిల్లలు. ఇక ఇవైతే చేస్తాను. మా చిన్నుకి చపాతీ అంటే చాలా ఇష్టం. చిన్నుని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక అమ్ముల తల్లికైతే అన్నం అయితే తినిపిస్తున్నాను. అన్నం తినిపించిన తర్వాత తనైతే పడుకుంటది. అమ్ముల తల్లికి అన్నం తినిపించి ఇక నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ టీ లేకపోతే అస్సలు నాకు తలనొప్పే వచ్చేస్తది. అందుకని చెప్పేసి టీ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటన్నమాట. టీ చాలా రోజుల నుంచి మానేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా కానీ అస్సలు అవ్వట్లేదు నాతోటి. ఇక ఇలాగైతే అవ్వదు అని చెప్పేసి గ్రీన్ టీ ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను. అవి తాగుదాము అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేసుకున్నాను కానీ అవి అలానే ఉన్నాయి. ఈ టీ అలవాటైతే అస్సలు తప్పడం లేదు. తలనొప్పొచ్చేస్తుంది టీ తాగపోతే. అంతలా అడిక్ట్ అయిపోయాను నేను టీకి. టీ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్‌లో టీ పోసుకొని ఒక చిన్న ప్లేట్‌లో అయితే టీ గ్లాస్ పెట్టేసుకొని అందులో ఒక 2 బిస్కెట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇక అనుకోకుండా చెయ్యి తాకి టీ అంతా కూడా కింద పోయింది. ప్లేట్‌లో పోయింది. కొంచెం, కొంచెం కింద పోయింది. ఇక ప్లేట్‌లో పోయిన టీ అయితే గ్లాస్‌లో అయితే పోసేసుకున్నాను. మొత్తం టీ కింద పోయుంటే మళ్ళీ చాయ్ పెట్టుకోవాల్సి వస్తుండే. మంచిగా టీ పెట్టుకొని హాల్లోకొచ్చి మంచిగా టీవీ పెట్టుకొని మంచిగా టీవీ చూసుకుంటూ టీ తాగుదాము అని చెప్పేసి అనుకునేసరికి ఇలా జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు టీ అంతా కూడా ప్లేట్‌లో పోయి పక్కకున్న బిస్కెట్స్ కూడా మొత్తం నానిపోయాయి. ఇవొచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం.
ఇక ఆ టీ తాగి ఇక కొన్ని బట్టలైతే ఉండే ఆరేసేటివి బట్టలైతే ఆరేసాను. ఇక్కడ మా అమ్ముల తల్లి వచ్చి బట్టలు అందిస్తాను అని చెప్పేసి అంటా ఉంది. అంటే తను రెగ్యులర్‌గా అదే చేస్తా ఉంటది. నేను బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసి రాగానే నాకు అందిస్తా ఉంటది ఒక్కొక్కటి. ఇక ఇక్కడ బట్టలన్నీ కూడా ఆరేసాను. ఇంకా సగానికి సగం బట్టలు ఇంట్లో రూమ్‌లో అయితే ఆరేసాను బెడ్‌రూమ్‌లో. దండాలైతే ఖాళీగానే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంట్లో అయితే ఆరేసాను. పిల్లలవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలవి ఇంట్లో అయితే ఆరేసాను. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేననమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.